దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఒక 5 లేక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ అందరి సలహాలు, సూచనలతో మనము ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థన అనేటటువంటిది మీ అందరి సలహాలు, సూచనలు బట్టి మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఏదైనా మనం ఏది చేసినా సరే వాక్య ప్రకారంగానే చేయాలి. మన మినిస్ట్రీకి దేవుడు మన ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారికి దేవుడిచ్చిన గొప్ప ఇదేంటంటే, ప్రతీది కూడా దగ్గిన, తుమ్మిన వాక్యం బట్టే దగ్గాలి, వాక్యం బట్టే తుమ్మాలని ఓఫ్రయ్య గారు చెప్తూ ఉంటారు. అలాగుననే పాస్టర్ జకరియా గారు ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా వాక్యమును బట్టే మనము ఈ కుదురుబాటు కాలములో ప్రార్థన అనేటటువంటిది వాక్యమును బట్టే మీకు తెలియపరిచి, అసల ఈ యొక్క మన జూమ్ మీటింగ్స్ అన్నమాట. ఇక మీదట ప్రార్థనలో జూమ్‌లో అందరం కలిసి ప్రార్థన చేయాలనేటటువంటిది జకరియా పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగి, నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను. అంటే విస్తారమైన పరిచర్య వల్ల దీన్ని టేకప్ చేయగలనో లేదో అని మనసులోకి అనేక సార్లు ఆలోచన వచ్చినప్పటికీ, సంఘంలో చాలా వరకు పరిచర్యలు అనేక మందికి అప్పజెప్పడం జరిగింది. అందులో కొన్ని ఎవరు వచ్చినా రాకపోయినా సరే అప్పగించినటువంటి వాళ్ళందరూ కూడా మనుషులతో నిమిత్తం లేకుండా ఎవరు వచ్చినా రాకపోయినా కొనసాగించమని చెప్పడం జరిగింది. కాబట్టి అలాగ వారాంతర కూడికలు బర్మా క్యాంపస్ సంఘంలో ప్రతిరోజు కూడా మెయిన్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ వారాంతర కూడికలు రోజు ఉంటుంది. సోమవారము గొలుసు ప్రార్థన, మంగళవారము సామూహిక ప్రార్థన, బుధవారము కర్మేలు ప్రార్థన, గురువారము పురుషుల కూడిక, స్త్రీల కూడిక, శుక్రవారమేమో కుటుంబాల కొరకు ప్రార్థన, ఇంతగా పోరాడుతున్న అన్ని కుటుంబాల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన. శనివారం ఉపవాస కూడిక పగలంతా, సాయంకాలం యవనస్తుల కూడిక, ఆదివారం ఉదయం సండే స్కూళ్ళు, ప్రభుబల ఆరాధన. ఇలాగా వారం దినాలు మెయిన్ బ్రాంచ్ బర్మా క్యాంపులో ప్రార్థన పెట్టడం జరిగింది. మన సబ్ బ్రాంచ్‌లన్నీ కూడా వారంలో కొన్ని సంఘాలలో 4 రోజులు, కొన్ని సంఘాల్లో 5 రోజులు కూడా ప్రార్థన నడిపించేవారు కూడా ఉన్నారు. అయితే ప్రార్థన ఈ యొక్క కార్యక్రమాలు ఒకవేళ అందరూ రావచ్చు, రాకపోవచ్చు. దేవుడు ఒకడు అందుకే చెప్పాడు దేవుడు, ఇద్దరు ముగ్గురు అని అనేసాడు దేవుడు. ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ప్రారంభించబోతున్నటువంటి కుదురుబాటు కాలములో ప్రార్థనా సమయం అనేటటువంటిది ప్రార్థనా పోరాటం. కుదురుబాటు కాలములో ప్రార్థనా పోరాటం, ప్రార్థనా జ్వాల ఏదైనా కావచ్చు. అది కూడా మనం ఒక్కలే ఒకవేళ ఎవరు అంటే ఆ మాట అనకూడదు. ఎవరు జూమ్‌లో జాయిన్ అవ్వకపోతే ఏం చేస్తాము అనేటటువంటిది భవిష్యత్తులో తలెత్తినా, మనము ఏ అయితే ఈ కుదురుబాటు కాలంలో ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా ప్రార్థనలు పెడుతున్నామో, దానికి ఒక్కరొచ్చినా, ఇద్దరొచ్చినా అది రెండవ రాకడ వరకు కూడా దానిని కొనసాగించవలసినటువంటి అవసరత ఉంది. అలాంటి తెగింపు, అలాంటి ధైర్యము, అలాంటి విశ్వాసం, అలాంటి నిబ్బరంతోనే ఏది ప్రారంభించాలని ప్రారంభించాలి. మా సంఘములో అంటే నేను బర్మా క్యాంపస్ సంఘములో ప్రారంభించినవన్నీ అలాగే. ఇప్పుడు దాకా ప్రారంభించినది అన్నీ కూడా ఏది కూడా నేను క్లోజ్ చేయలేదు. చాలామంది నాకు చాలా సార్లు సలహాలు చెప్పారు. పాస్టర్ గారండి ఎవరు రావట్లేదండి అని కొన్ని కొన్ని ప్రార్థనలకి, వారాంతర కూడికలకి ఎవరు రావట్లేదండి
అని. మరి ఏం చేద్దామండి, ఆఫ్ చేసేద్దామా అంటే, మీరు ఉన్నారు కదా పాస్టర్ గారు, బ్రదర్ మీరు ఉన్నారు కదా, ఎవరు రాకపోయినా మీరు ఒక్కరైతే ఉన్నారు కదా, ప్రార్థన చేద్దాం. అలాగ దేవుడు ఇద్దరు లేక ముగ్గురు, ఒకవేళ ఒక్కరనుకుంటే దేవుడు మీరు కలిసి ఇద్దరు. హల్లెలూయా. ప్రారంభించిన వాళ్ళైతే ఉంటారు కదా. ఎవరు లేరు, ఇద్దరు లేరనుకోండి, ఆఖరికి ప్రారంభించిన వాళ్ళు ఎవరుంటారు? ఒక్కరైతే ఉంటారు కదా. ఒక్కరితోనే దేవుడు ఉంటాడు కదా. అప్పుడు ఎంతమంది అయ్యారు? చాలా సార్లు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, పాస్టర్ గారు మీరు ఒక్కరే ఎళ్తున్నారా అని అంటా ఉంటారు. లేదండి ఇద్దరు ఎళ్తున్నామని అంటే, ఎవరండి అంటే, ప్రభువునే, యేసు ప్రభువునే అని కలిసి ఎళ్తున్నామండని. ఆహ్, మీరైనా సరే, ఏదైనా సరే, అది వారంలో జరగబోతున్న కార్యక్రమాలు, ఒక సండే స్కూల్ కావచ్చు, ఒక గొలుసు ప్రార్థన కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా సంఘంలో ఏ కార్యక్రమం కావచ్చు. ప్రారంభించేటప్పుడే ప్రార్థన చేసుకొని, ప్రభు ఇది నేను ప్రారంభిస్తున్నాను. వాక్యానుసారంగా ప్రారంభిస్తున్నాను. వాక్యం బట్టి ప్రారంభిస్తున్నాను. ఎవరు రాకపోయినా నువ్వు నేను కలిసి ఇది కొనసాగిద్దాం అన్నంత పట్టుదల, ధైర్యము, మొండితనము అలా ఉంటేనే రెండవ రాకడ వరకు కొనసాగించగలం. లేకపోతే మధ్యలో ఈ ఏదైనా సరే ఏమైపోతుంది? వీగిపోతుంది. మధ్యలో దాన్నేం చేస్తారంటే ఆగిపోతుంది. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాడు. సరే. ఇప్పుడు ఇలాగు ఈ కుదురుబాటు కాలములు అనేటటువంటి ప్రార్థనా ఉజ్జీవాన్ని ఎందుకు మనము ప్రారంభిస్తున్నాం? ఆల్రెడీ వారములో కుదురుబాటు కాలాల కొరకు కర్మే ప్రార్థన చేస్తున్నాం కదా. కర్మే ప్రార్థన కుదురుబాటు కాలాలకి ప్రార్థనే కదా. మళ్ళా ప్రత్యేకంగా ఈ ప్రార్థన మళ్ళా పెట్టడం ఎందుకు అనే ప్రశ్న ఏదైనా ఒకటి పెడితే దాని గురించి అనేకమైన ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. మంచిదే. అలా ప్రశ్నలు తలెత్తడం కూడా మంచిదే. ఒక ప్రోగ్రామ్ పెట్టామనుకోండి, ఇదివరకే ఒకటి చేశారు కదా, అదే సరిగ్గా చేయలేకపోతున్నాం. అనేకమైనవి పెట్టేసుకొని ఉన్నది ఉన్న వాటిని కొంచెమైనా బాగా నడిపించుకొని కొత్తది పెడితే బావుండు కదా. ఎక్కువ పెట్టేసుకొని దేనికి న్యాయం చేయలేనంతగా చేయడం ఎందుకు అనేటువంటి ఆలోచనలు, తలంపులు కొంతమందికి పుడుతూ ఉంటాయి. ఆ మాట కూడా కరెక్టే. ఏది మన మనస్సుకు తోస్తే, ఏది బుద్ధి పుడితే అది పుట్టేసుకొని, దాన్ని కొనసాగించలేక, దాన్ని కంప్లీట్‌గా కొనసాగించలేక క్లోజ్ చేసే దానికంటే, ఉన్న వాటినే బలముగా, ధైర్యముగా, ఉజ్జీవంగా కొనసాగించుకోవడము మంచిదే అనే అభిప్రాయం తెలుసు గానీ, దీనిని ఎందుకు మనం ముందుకు వెళ్ళాలంటే, ఎక్కడెక్కడ ఉన్నాం మనం, ఎవరెవరు ఆ రోజు ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడెక్కడ ఉన్నా, అందరం కలిసి ఇలాగా ఈ జూమ్‌లో అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కలిసి మొట్టమొదటగా జూమ్‌లో ప్రార్థన చేసుకోవడం అది చాలా గొప్ప విషయం. ఇంతవరకైతే మనము ఏదో ఒక స్థలం నిర్ణయించి అక్కడికి మనము దృశ్యంగా వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు స్థలముతో పరిమితి లేదు. జూమ్ ఏంటంటే స్థలముతో పరిమితం లేదు. సమయానికి కూడా పరిమితం లేదు. ఏ స్థలము నుంచైనా మనము ప్రార్థనలో జాయిన్ అవ్వచ్చు. ఎక్కడి నుంచైనా ప్రార్థనలో జాయిన్ అవ్వచ్చు. ప్రార్థన పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు మన ప్రియులు చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి సతీష్ ఆ యొక్క పాండిచ్చేరి దూర ప్రాంతంలో ఉన్నారు. పాస్టర్ భాస్కర్ దుబాయ్‌లో ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే కొంతమంది పాస్టర్ రమణ ఒరిస్సాలో ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నట్లే. జూమ్‌లో ఉన్నటువంటి వారు చాలామంది కూడా పర్లాకింలో బీబీ ఉంది. ఎర్రయ్యపేటలోనే మన రమేష్ పాస్టర్ గారు ఉన్నారు. అలాగే తునిలో శివ పాస్టర్ గారు, అక్కడ ఆనంద్ పాస్టర్ గారు కూడా దూర ప్రాంతంలో ఉన్నారు.
ఇలాగ చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా జూమ్‌లోని ఒక సమయంలో కలిసి మరి అన్ని అంశాల కొరకు ప్రార్థన చేయడం చాలా గొప్ప ఉజ్జీవము. కాబట్టి ఆ విధముగా అది చాలా మంచిది కూడా. ఆ తర్వాత దీనిని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక మాట అన్నిటికీ ఈ కుదురుబాటు కాలములో ప్రార్థన అనేటటువంటిది ఒక 2, 3 మాటలు తెలియపరిచిన తర్వాత మీ సలహాలు, సూచనలు మీరు చెప్పవచ్చు. తర్వాత మనము ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ఇది 2025 సంవత్సరం జనవరి నెల నుంచి ప్రారంభించబడుతుంది. ఈరోజు కేవలం మీ సలహాలు, సూచనల కొరకు వాక్యానుసారంగా ఇప్పుడు నేనేదైతే వాక్యం చెప్తున్నానో, మీ సలహాలు, సూచనలు కూడా వాక్య ప్రకారంగా ఆ సలహాలు, సూచనలు మీరు ఇవ్వగలిగితే దాని ప్రకారంగా మనం మార్పులు, చేర్పులున్నా సరే దాన్ని సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ ముందుకు కొనసాగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము మరి ఎవరైనా ఒకరు చదవండి. 2, 3 వచనాలు చదివేసి మనము కొనసాగించుకుందాం. మెసేజ్ ఏం చెప్పట్లేదు. ఈ కుదురుబాటు కాలముల యొక్క మరి ప్రార్థన కొనసాగింపు, లేకపోతే ఈ జూము మీటింగ్ అనేటటువంటిది ఎందుకొరకు ఏర్పాటు చేశారు వాక్యం. ఒకరు చదవండి. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. ఆన్ చేసుకుని చదవండి. బైబిల్స్ ఉన్నాయా? చదవండి, ఎవరైనా చదవండి. నేను చెబుతున్నాను పాస్టర్. ఆ, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనుక ఆ, క్రీస్తు యేసునందు ఆ, శుద్ధపరచబడిన వారే ఉమ్, పరిశుద్ధులుగా ఉండుటకు ఉమ్. వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. అది ప్రతి స్థలములో ప్రార్థించు వారికి ఏం కలుగుతుంది? శుభము. ఎవరు వాళ్ళంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అందరూ కూడా ప్రతి స్థలములో కూడా ఆ స్థలము ఈ స్థలము, ఆ ఊరు ఈ ఊరు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రము, ఆ దేశం ఈ దేశం అనే విభేదం లేకుండా ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి స్థలముకు వెళ్ళి ప్రార్థన చేయాలి. వేరు వేరు స్థలాల్లో ఉండి కూడా ఒకటిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొరింథీ సంఘానికి ఆ కృప దేవుడిచ్చాడు. ప్రతి స్థలములో ప్రార్థించేటటువంటి కృప దేవుడు అన్నమాట పౌలు భక్తుడు ద్వారా మరి ఆ సంఘం అలాగా ప్రార్థన చేసేటటువంటి సంఘముగా పేరుగాంచింది. ఎందుకు అంటే 2వ మాట మరి చూసుకుందాం. 83వ కీర్తనలో 2వ మాట, 83వ కీర్తన 12వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ఒకవేళ బైబిల్ లేకపోయినా మీరు వినండి, పర్వాలేదు. దేవుని నివాస స్థలములను చదవమ్మా. మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనిచున్నారు. అదే 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 దేవుని నివాస స్థలములను ఆ మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనిచున్నారు. దేవుని నివాస స్థలాలు ఉన్నాయి భారతదేశములో, ప్రపంచములో. దేవుని నివాస స్థలములు, దేవుడు నివసించే స్థలాలు ఉన్నాయి. అవి మనమే దేవుడి నివాస స్థలము. ప్రతి హృదయము దేవుడు నివసించే స్థలము. 2, 3 ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను, నివసిస్తానని దేవుడు సెలవిచ్చాడు. అలాగే ప్రతి ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రార్థన చేస్తున్నారు, కూడుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ మందిరాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఏర్పాటు చేయబడి కూడుకుంటున్నవన్నీ కూడా దేవుని యొక్క నివాస స్థలాలే. ఈ నివాస స్థలాలు మనం ఆక్రమించుకుందాం రండి. ఈనాడు ఎన్నో అమెరికాలో మీకు తెలుసో లేదో, అమెరికాలో చాలా చర్చిలు మసీదులుగా మారిపోయాయి. అంటే వాళ్ళ దేవుని నివాస స్థలాలు ఏం చేశారు? ఆక్రమించుకున్నారు. అంటే ఆక్రమించుకోవడం అంటే వీళ్ళు అమ్మేసుకున్నారు.
అది ఆక్రమించుకున్నారని చెప్పకూడదు. చాలామంది అమెరికాలో ఉన్నటువంటి వారు, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా చర్చిలు అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు కొనేసుకొని మసీదులుగా చేసేసుకుంటున్నారు. మరికొంతమంది మరి రకరకాలుగా తిరుగుబాటు చేసి వాళ్ళు బలముతో, వాళ్ళ అధికారముతో దేవుని యొక్క స్థలములు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకుంటున్నారు. ఇలాగ ఈరోజు భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో, మణిపూరులో, ఉత్తరాఖండ్లో, ఒడిస్సా రాష్ట్రంలో చాలా మందిరాలు, ఒకప్పుడు చార్లెస్ జి ఫిన్నీ కాలంలో సినిమా హాళ్ళు, వ్యభిచారపు కొంపలు, బార్ అండ్ రెస్టారెంట్లు దేవుని మందిరాలుగా మారిపోయాయి. చార్లెస్ జి ఫిన్నీ భక్తుడి జీవిత చరిత్ర మీరు చదివినట్లయితే ఆ భక్తుడు కాలములో అంత గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. సినిమా హాళ్ళు దేవుని నివాస స్థలాలుగా, బార్ అండ్ రెస్టారెంట్లు, వ్యభిచారపు కొంపలు, ఇలాంటివన్నీ కూడా మరి ఆ దైవజనులు చేసిన ప్రార్థన, పరిచర్య, సేవ ద్వారా దేవుని నివాస స్థలముగా మారిపోయాయి. అంతవరకు ఎందుకు? ఉప్పాడ ప్రాంతంలో మన రమేష్ సుమశంకర్కి బాగా తెలుసు. పాస్టర్ గారు దాసుబాబు గారు, యేసుదాస్ గారు అంటారు, ఆయన చర్చి ఒకప్పుడు సినిమా హాలే, చాలా పెద్ద సినిమా హాల్. కానీ ఇప్పుడు అది ఎలాగ మారిపోయింది? దేవుని యొక్క నివాస స్థలముగా మారిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో బీజేపీ వాళ్ళు, అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ వాళ్ళు దేని మీద కన్నేస్తారంటే మన చర్చిల మీద కన్నేస్తారు, దేవుని బిడ్డల మీద కన్నేస్తారు, దేవుని యొక్క పిల్లల మీద కన్ను వేశారు, స్థలాల మీద కన్ను వేశారు. కాబట్టి వీళ్ళు దేవుని నివాస స్థలాలు ఏం చేస్తున్నారు? వాక్యంలో ఉంది కదా, ఏం చేస్తున్నారు? ఆక్రమించుకుందాము రండి అని చెప్పుకున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుని నివాస స్థలములు వారు ఆక్రమించుకుందామని రండి అని చెప్తూ చాలా ఆక్రమించేసుకున్నారు. ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు కొన్ని లిస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దేవుని నివాస స్థలాలు అంటే మన హృదయము నివాస స్థలము, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు నివాస స్థలము. ఈనాడు ప్రతి సంఘము కూడా, ప్రతి చర్చి విశ్వాసులు కూడుకున్నటువంటిది అది దేవుడి నివాస స్థలమే. ఇంకా డెప్త్లోకి వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయనుకోండి దేవుడి నివాస స్థలము. మామూలుగా సర్వసాధారణంగా చెప్పుకునేవి వీళ్ళు ఆక్రమించుకుందా రండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి స్థలములోకి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ప్రతి స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అలా ప్రతి స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే అందరూ అన్ని స్థలాలకి రావచ్చు, రాకపోవచ్చు. కనీసము ఈ జూమ్ ద్వారా అయినా సరే మనం అందరము కూడా ఏ స్థలాల్లో ఎక్కడెక్కడ ఉన్నామో ఈ యొక్క భారతదేశంలో 800 జిల్లాలు, ఇంచుమించు 800 జిల్లాలు. నేను అనుకున్నాను ఏంటంటే మన భారతదేశంలో 778 లేకపోతే 787, ఇంచుమించు 800 అనుకోండి. ఇప్పుడు 800 లోపు ఉన్నాయి అనుకోండి. మనం ఇలాగ ప్రార్థన చేస్తూ సంవత్సరం 2, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేసరికి అప్పుడు ఆల్రెడీ కొన్ని జిల్లాలు ఏమైపోతాయి? కొన్ని మండలాలు జిల్లాలుగా మారిపోయి మనం 778, 787 లేక ఇంచుమించు 800 అనుకున్నవి మనం ఈ ప్రార్థన ఈ 10 సంవత్సరాలు ఈ జిల్లాల్లో ప్రార్థన చేసేటటువంటి దాన్ని పూర్తి చేసేయటానికి ముందుగానే 850 జిల్లాలు అయిపోయేలా ఉన్నాయి. మన జిల్లాలు పూర్తి చేస్తూ ఉంటే మండలాలు ఏమైపోతాయి చెప్పాలా? మన జిల్లాలు పూర్తి చేస్తూ ఉంటే 100, 200, 300 ఇలా పూర్తి చేస్తూ ఉంటే మండలాలు ఏమైపోతాయి? జిల్లాలుగా ఇంకో కొన్ని జిల్లాలు ఎక్స్ట్రా అయిపోతాయి. కాబట్టి దేవుని నివాస స్థలాలను వీళ్ళు ఆక్రమించుకుందాం రండి. ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఎక్కడ మన వారణాసిలో ఉన్నటువంటిది ఎవరైతే గుడి కట్టారో, రామ దేవాలయం కట్టారో, రాముడి గుడి కట్టారు కదా, రాముడు గుడి కట్టిన స్థలము ఒకప్పుడు ఎవరిది చెప్పండి? ఏ మసీదు ఉండేది అక్కడ? మక్కా మసీద్, బాబ్రీ మసీద్ ఉండేది. బాబ్రీ మసీద్ ఉండేది కదా. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ? ఏ గుడి కట్టేశారు? వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ అధికారం కాబట్టి వాళ్ళు ఏ గుడి కట్టారు?
సరే, వాళ్ళ స్థలాలు వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఈనాడు కొన్ని వందల మందిరాలు, వేల మందిరాలను వీళ్ళు ఏం చేశారు? ఆక్రమించుకొని వాళ్ళ నివాస స్థలాలుగా, వాళ్ళ గోపురాలుగా కట్టి, మన క్రైస్తవ మందిరాలను వాళ్ళ ప్రార్థనా గోపురాలుగా, వాళ్ళు పూజించే గోపురాలుగా కడుతున్నారు. అది చాలా మందికి తెలియట్లేదు. ఈ పక్కా ప్లాను బీజేపీ, విహెచ్పి, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఈ పక్కా ప్లాన్ ఉంది. ఇదంతా నాగపూర్లో జరుగుతుంది. మనం అన్ని స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా దేవుని నివాస స్థలాలను ఆక్రమించుకుందాం రండి అన్నటువంటి వారు మనం అన్ని ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా, అలాగా జూమ్లో కూడా వారానికి ఒక రోజు 2025 సంవత్సరం నుంచి 2 రోజులు ఈ గొప్ప ప్రార్థన ఉద్యమం కొరకు మనము ఈ ప్రత్యేకముగా 800 జిల్లాల కొరకు అందరం కలిసి ప్రార్థన చేయటం ద్వారా, మొదటగా దూరంగా ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా, రెండవది అప్పుడప్పుడు ఇప్పుడు జకరే పాస్టర్ గారు ఒక 100 స్థలాలకని నేను వస్తానంటాను తీర్మానం చేశారు. అలాగే మీరు ఈ 800 జిల్లాల్లో కొంతమంది 50 కన్నా రావచ్చు, 30 కన్నా రావచ్చు, 20 స్థలాలకైనా వచ్చి మీరు ప్రార్థన చేయొచ్చు. ఇలాగ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 22వ వచనం, ఆఖరి వచనం. 103వ కీర్తన ఆఖరి వచనం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో అది ఏ స్థలాలుగా మార్చాలి? ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా. చాలు. ఆ ఒక్క మాట చాలు. దేవుని నివాస స్థలాలను ఆక్రమించుకుందాము రండి అని పిలుపునిచ్చి, ఈనాడు భారతదేశంలో మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండలో, ఒడిస్సాలో, హిమాచల్ ప్రదేశ్లో కొన్ని వందల వేల చర్చిలను వీళ్ళు ఆక్రమించుకొని, ఈనాడు చాలా మసీదులను ఎలాగా మందిరాలుగా మార్చేసుకున్నారో, మందిరాలు కూడా మన క్రిస్టియన్స్ మందిరాలను కూడా వీళ్ళు ఆక్రమించేసుకున్నారు ఆల్రెడీ. అలాంటి స్థలాల్లోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, ఈ 800 జిల్లాలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, కొన్ని రోజుల్లోని ఈ 800 జిల్లాల్లో కూడా ఏమైపోతుందంటే, యెహోవా ఏలుచుండు స్థలములుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే ఏమవుతాయి? మనం వెళ్ళి ప్రార్థన చేయలేదనుకోండి, ఉపవాసాలుండి ప్రార్థన చేయలేదనుకోండి, తర్వాత మనం వెళ్ళి సువార్త ప్రకటించలేదనుకోండి, మనం వెళ్ళి మీటింగ్స్ పెట్టలేదనుకోండి, మనం మిషనరీలుగా వెళ్ళట్లేదనుకోండి, దేవుడు ఆక్రమించుకున్న దేవుడి స్థలాలను వారు ఆక్రమించుకుని ఏం చేస్తారు? వారు రాను రేపు పొద్దున్న ఈరోజు మన చర్చిలు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు మన చర్చిలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీ అందరికీ అద్దువ సొంతవ చర్చిలు ఉన్నాయి లేవండి? ఉన్నాయా? మరి దాన్ని ఆక్రమించుకుంటారు లేదా? దాన్ని అంటే దాని దగ్గరకు వచ్చి లాక్కొని ఆక్రమించిన దాకా మనకి ప్రత్యక్షత కళ్ళు తెరబడతాయా లేవా? అంటే వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు కళ్ళు తెరబడతాయండి మనకి. ఆ దినము రాకముందే మనం ఏం చేద్దాం? అన్ని స్థలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్థలాలనే దేవుడు ఏం చేస్తాడు? చార్లెస్ జి ఫిన్నీ కాలంలో ఎలాగూ అప్పటి కాలంలో సినిమా హాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, వ్యభిచారపు కొంపలు ఎలాగ దేవుని మందిరాలుగా మారిపోయాయో, ఏమో దేవుడి చిత్తం అయితే వాళ్ళ మందిరాలే దేవుని మందిరాలుగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మార్చలేడని ఎవడు చెప్పగలడు? ప్రార్థనకి అంత శక్తి ఉన్నది. సినిమాలనే దేవుని మందిరాలుగా మార్చినప్పుడు, వ్యభిచారపు కొంపలనే మార్చగలిగినప్పుడు, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లే చార్లెస్ జి ఫిన్నీ కాలంలోని ఇంగ్లాండ్ దేశంలో మార్చగలిగినప్పుడు, ఆ ఉజ్జీవ జ్వాలలు మనం ప్రతి స్థలంలోకి వెళ్ళి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ స్థలాలన్నీ ఏమైపోతాయి? యెహోవా ఏలుచుండు స్థలములుగా మార్చడమే ఈ కుదురుబాటు కాలముల యొక్క ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ 2 చేతులు పైకి తల్లు చెప్పండి. షార్ట్ మెసేజ్. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా
మీ సూచనలు మీ సలహాలు చెప్పండి. ఇప్పుడు మీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మీ సూచనలు సలహాలు ఈ కార్యక్రమము 2025 సంవత్సరములో ముందు ఒక గంట సేపు బుధవారం దినాన్న వేకువజాము ఈ 6000 మానవ చరిత్రలో 2000 సంఘ చరిత్రలో బుధవారానికి శుక్రవారం మరి శనివారానికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. అది ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘ చరిత్రలో పాత నిబంధనలో కానీ ఉపవాస ప్రార్థనలు అనేటటువంటి దినాలలో వారం దినాలలో బుధవారము శనివారం యేసుక్రీస్తు వారి శిలువలో మరణించిన తర్వాత శుక్రవారం కూడా సంతరించుకుంది. పాత నిబంధనలో ఎక్కువ బుధవారము ఉపవాస ప్రార్థన, తర్వాత శనివారం ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేసేవారు. వారమునకు పరిసయ్యులు వారానికి ఎన్ని రోజులు చేసేవారు ప్రార్థనలు? వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉండేవారండి? లేఖనాలు ఉంది కదా. ఎన్ని మార్లు? అంటే అందరూ మౌనం దాలుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. పరిసయ్యుడు మందిరానికి వెళ్ళి సుంకరి పరిసయ్యుడు మందిరానికి వెళ్తాడు కదా, వాడు మందిరానికి వెళ్ళి ఏమంటాడు? వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాడు? అందరూ మ్యూట్ లో పెట్టించుకున్నారా, అన్మ్యూట్ లో పెట్టించుకున్నారా? 2 దినాలు. ఆ 2 దినాలు ఏ దినాలు? వారంలోనే 7 రోజులండి. 7 రోజులకి 2 దినాలు ఉపవాసాలు ఉంటున్నాడు ఆ పరిసయ్యుడు. మొత్తం పరిసయ్యులు అందరూ కూడా ఇజ్రాయేల్ జాతి అంతా కూడా వారానికి 2 రోజులు ఉపవాసం. పాత నిబంధన అంతా కూడా ఏ రోజులు అవి? బుధవారము శనివారం. అందుకే ముందు మనం ఏం చేద్దారంటే బుధవారం ప్రారంభిద్దాం. అంటే బుధవారము కొన్ని వందల వేల మంది ప్రార్థన చేస్తున్న దినము. బుధవారము పాత నిబంధనలో చరిత్రాత్మకమైనటువంటి దినము. అందుకే మన ఆత్మీయ తండ్రి ఊపిరి గారు కూడా కర్మ ప్రార్థన ఎప్పుడు పెట్టారు? కర్మ ప్రార్థన ఏ రోజు పెట్టారండి? అమ్మయ్య, ఇప్పుడు వినబడ్డాయండి మీ స్వరాలు అన్నీ కూడా. అంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన ఎప్పుడు ప్రారంభిద్దాం? ఈ కుదురుబాటు కాలాల ప్రార్థన, వేకువజాము ప్రార్థన ఒకసారి మనం ఫస్ట్ వేకువజామున పెడదాం. అప్పుడు బుధవారం ప్రారంభిద్దాం. మేము రోజు తెల్లవారు లేచి ప్రార్థన చేసుకుంటాం పాస్టర్ గారు. మరి 4 నుంచి 5 లేకపోతే 5 నుంచి 6 గంటలు ప్రార్థనా సమయం దెబ్బతినేస్తుంది. వేకువజాము ప్రార్థన సమయం దేవుడితో గడిపే సమయము అని అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజమే, ప్రతిరోజు కూడా వాళ్ళకి దానియేలు ముమ్మారి ఎలాగా ప్రార్థన చేసేవాడు అలాగా క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమైనా సూచనలు సలహాలు చెప్పండి. లేదు పాస్టర్ గారు, వారానికి ఒక రోజే కదా, మనం 5 నుంచి 6 పెట్టుకుందాము అనేటటువంటి వాడు, లేదు 6 నుంచి 7 గంటల దాకానే పెట్టుకుందాము. ఇలాగా ఇప్పుడు మనం ఏంటంటే జూమ్లో ఎందుకు వచ్చామంటే అసలు ఆన్లైన్లో ప్రార్థన పెట్టుకుందామా వద్దా ఫస్ట్కి వచ్చింది. ఇప్పుడు చెప్పినటువంటి వర్తమాన ప్రకారంగా కుదురుబాటు కాలాలు కొరకు ఈ ప్రార్థన భారతదేశం కొరకు అన్ని స్థలాలలో ప్రార్థన చేయడానికి, భారతదేశంలో 800 జిల్లాలలో ప్రార్థన ఉద్యమం కొనసాగాలంటే మనము ఈ ఆన్లైన్లో ప్రార్థన కూడా మనం కొనసాగించాలి. ఈ ఆన్లైన్లో ప్రార్థన పెట్టడం మంచిదా కాదా, బాగుంటుందా బాగోదా అనేది, ఏ టైంలో బాగుంటుంది. రెండోది, బుధవారం నేను అన్నాను, వద్దు పాస్టర్ బుధవారం వద్దు, ఇంకొక రోజు ఏదైనా బాగుంటుందా అని మీ సూచనలు మీ సలహాలు ఇప్పుడు మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పవచ్చు. 3 ప్రశ్నలు అడిగాను నేను. మొట్టమొదటిగా కుదురుబాటు కాలములు ప్రార్థన అనే ఉద్యమము, ఇది పెట్టుకుందామా వద్దా ఆన్లైన్ ద్వారా? మొదటి ప్రశ్న. పెట్టుకుందాము అంటే నేను బుధవారం అన్నాను, బుధవారం వద్దు పాస్టర్ గారు ఇంకొక రోజు పెట్టుకుందాము అనేది రెండవ ఆన్సర్ చెప్పాలి. మూడవ ఆన్సరు వేకువజామున ఏ రోజు ఎప్పుడు పెట్టుకుందాం, ఏ టైంలో మనం పెట్టుకుందాం. ఇంకా టైము ఫిక్స్ కాలేదు, ఓ రోజు ఫిక్స్ కాలేదు, కుదురుబాటు కాలంలో ప్రార్థన చేద్దాం అనేటటువంటిది ఫిక్స్ అయింది. ఇదైనా సరే ఇది ఫిక్స్ అయింది కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం భారతదేశం కొరకు మీరు వాక్య ప్రకారంగా చెప్పారు కాబట్టి
ఈ కుదురుపాటి కాలంలో ప్రార్థన ఉద్యమాన్ని మేమందరం కూడా అంగీకరిస్తున్నాము, ఇది జరిగి తీరాలి వాక్య ప్రకారంగా అన్నటువంటి వారు ముందు దానికి మీరు సమ్మతించండి. మీ నిర్ణయం ఇలాగా, లేకపోతే ఎలాగని చెప్పండి. చేతుల పైకెత్తి చెప్పండి. మొట్టమొదటిగా బీబీ చేయి పైకెత్తింది. ఇంకా మిగతా వారు చెయ్యి ఎలాగా, జకరే పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు, మరి కొంతమంది ఆర్కేపీ శివ పాస్టర్ గారు. పెడదామన్యా. ఓకే ఓకే డన్ ఓకే అన్యా. అన్నయ్య, ఓకే మీ ముఖములు అన్నయ్య, ఓకే నాకు మనోహరములు, ఓకే. మీ ముఖములు ఒకసారి చూపిస్తే పర్వాలేదు. ఇళ్ళలో ఉన్నాం మనమే కదా, మనం అందరూ ఒక ఫ్యామిలీ కదా. ఎలాంటి అవతారం ఉన్నా, ఏ అవతారం ఉన్నా పర్వాలేదు, అవతారం. అన్నయ్య ఓకే అన్నయ్య. మరి ఎవరు, ప్రభుదాసు గారు కూడా, సుధాకర్ పాస్టర్ గారు కూడా వచ్చారు. ఓకే అన్యా. ఇంకా ప్రభుదాస్ గారు, అందరూ ఓకే అన్నయ్య. తెలిపారు. మొదటి దానికి అందరూ సమ్మతి తెలిపారు. దాని కొరకు 2 చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. ఇకపోతే రెండవ విషయం, బుధవారం పెట్టుకుందామా లేకపోతే వారంలో ఇంకే రోజైనా పెట్టుకుందామా? మనసు వైపు మాట్లాడండి. మళ్ళీ ఇప్పుడే ఏదైనా సరే మార్పులు చేర్పులన్నీ చేసేసుకుందాం. అయ్యా చెప్పండి. బుధవారం అందరికి బుధవారం అంగీకారమేనా? ఓకే, అంగీకారం. సరే, మరి ఏ టైంలో పెట్టుకుందాం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఒక గంట పెడతాం, అందాక గంట సేపు. 5 to 6 సార్. కొర్నేలియస్ పాస్టర్ గారు 5 to 6. రమేష్ పాస్టర్ చెప్పాలా? సుధాకర్ పాస్టర్ గారు 5 to 6. రమేష్ పాస్టర్ గారు ఓకే 5 to 6. తర్వాత ఆనంద్ పాస్టర్ గారు వాయిస్ వినపడట్లేదు, అన్మ్యూట్ లో పెట్టిస్తారేమో. ఓకేనే, నాకు ఓకే. శివ పాస్టర్ గారు చెప్పిస్తారు, ఆనంద్ పాస్టర్ గారు కూడా చెప్పిస్తారు, సైమన్ పాస్టర్ గారు, 5 to 6. జకరే పాస్టర్ గారు కూడా చెప్పిస్తారు. అయితే బుధవారము 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి బుధవారం కూడా. దీని కొరకు మనం ప్రార్థనాంశాలన్నీ కూడా రెడీ చేద్దాం, గ్రూప్లో పెడదాం. ఇంకా మనకి నెల రోజులు టైం ఉంది కాబట్టి, ఇంకా నెల రోజుల పైన టైం ఉంది కాబట్టి ఈ నెల రోజులు మనం ఫీల్డ్ వర్క్ చేసుకుందాం. ప్రార్థనాంశాలన్నీ కూడా పెట్టి దాంట్లో ఇంకేమైనా కలపాలి, యాడ్ చేయాలన్నీ కూడా పెట్టుకుందాం. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే, ఈ యొక్క 800 జిల్లాలు ఈ ప్రార్థన నడిపించడానికి మనము జకరియా పాస్టర్ గారు మరి ప్రార్థన ఆన్లైన్లో ప్రార్థన నడిపిస్తారు ప్రతి బుధవారం 5 నుంచి 6 గంటల వరకు. ఇక రెండవదిగా ఇది ఇలా ప్రార్థన నడుస్తుండగా ప్రపంచ దేశాల కొరకు, ప్రపంచంలో 200గా పైగా దేశాలు ఉన్నాయి, 5 ఖండాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచ దేశాల కొరకు కూడా 5 ఖండాల కొరకు కూడా మనము కొన్ని ప్రపంచ ప్రార్థన అంశాలు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అందులో నాస్తిక దేశాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ముస్లిం దేశాలు, బౌద్ధ మత దేశాలు, క్రైస్తవ దేశాలు, ఇలా ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉంది, వీటి కొరకు 5 ఖండాల కొరకు కూడా మనము ఈ ప్రార్థన అంశాలు కూడా మనము టేకప్ చేయాలి. ఇది కూడా ఒక అరగంట 30 గంట దీని కొరకు కూడా వారంలో ఒక రోజు ప్రార్థన పెట్టాలని అనుకుంటున్నాం, ఆన్లైన్ ద్వారా. ఇది కూడా ఎవరెవరు ఎక్కడున్నా సరే మనం ప్రార్థన చేయొచ్చు, మనం కలవచ్చు. మరి ఈ ప్రార్థన కూడా పెడదామా ప్రపంచ దేశాల కొరకు? ముందు పాస్టర్ గారు అందరి కుదురుబాటు కాలాల ప్రార్థన ముందు కొనసాగించిన తర్వాత ప్రపంచ దేశాల కొరకు, ఖండాల కొరకు తర్వాత మనము నిర్ణయం చేద్దాము అని మీరు అంటారా? ఇది మీరు తెలియపరచండి, మీ సమ్మతిని తెలియపరచండి. సెకండ్ లైన్ ఆప్షన్ పెట్టండి రమేష్. ఫస్ట్ కుదురుబాటు కాలం యొక్క ఈ పద్ధతి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దాన్ని మీరు చెప్పినట్టు ఆప్షన్ సెకండ్ గా మనం ఆ ఖండాల గురించి ఇది నడిచిన తర్వాత మధ్యలో మనం యాడ్ చేస్తే బాగుంటది. జనవరి తర్వాత అది ఓకే టచింగ్ చేసి కొన్ని
ఇది సక్సెస్ అయిన తర్వాత ఇది 800 జిల్లాల కొరకు జకరియా పాస్టర్ గారు ప్రార్థన నడిపించిన తర్వాత ఈ ప్రపంచ దేశాల కొరకు 5 ఖండాల కొరకు కూడా ఇది బాగా నడిచిన తర్వాత అది కూడా మనం ఎవరికైనా అప్పచెప్దాం. సేవకులే దాన్ని సేవకులే మరి ఆన్లైన్లో నడిపిస్తారు. అది దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా అది ప్రార్థన చేయండి. ఇంకెవరైనా సలహాలు సూచనలు ఎవరైనా చెప్పేలా ఉంటే చెప్పండి. అలాగా మరి దీని కొరకు జూమ్లోని సంవత్సరానికి జకరియా పాస్టర్ గారు ఒకసారి మనం ఇలా జూమ్లోని ఎక్కడెక్కడ వారం కలిసి ప్రార్థన చేయడానికి ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంచుమించు 5,000 రూపాయలు అవుతుంది సార్. అంతే, సంవత్సరానికి 5,000 రూపాయలు అవుతుంది ఇంచుమించు. సంవత్సరానికి 5,000 రూపాయలు. 5,000 రూపాయలు మనకి ఖర్చు అవుతుంది. అయినా అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలుసుకొని మరి ప్రార్థన చేయడం దానికంటే గొప్ప విషయం ఏమీ లేదు. ఈ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేది తర్వాత, కానీ అందరం దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి ప్రార్థన చేయడము. ఇక మీదట మనము ప్రతి నెల సేవకుల కూడికలు పెట్టుకుంటే అభిషక్తుల కూడికలు, ఎప్పుడైనా అభిషక్తుల కూడికలు కూడా మనకి టైం కుదరకపోతే ఈ జూమ్లోనే పెట్టుకోవచ్చు. ఇకపోతే ఏమన్నా సరే మనము ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా అన్ని సంఘాల వారు 25 సంఘాలు 23 సేవకులు ఏమన్నా సంఘాల తరపున కార్యక్రమాలు ఏమైనా పెట్టేటప్పుడు కానీ అన్ని సంఘాల తరపున లేకపోతే ఒక సంఘం తరపున పెట్టి మిగతా సంఘాలన్నిటి ఇన్విటేషన్ చెప్పడానికి కానీ ఇలాంటివన్నీ కూడా మనం జూమ్ని చక్కగా ఈ యాప్ను ఉపయోగించుకొని జూమ్లో అందరం కూడా ఒక పావు గంట అరగంట జూమ్లో జాయిన్ అయ్యి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకొని మాట్లాడుకొని మనము దానిని చక్కగా ఐక్యతతో ఎటువంటి లోపం లేకుండా ఐక్యతతో కొనసాగేటట్లుగా ఈ జూమ్ యాప్ మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ జూమ్ యాప్ ఏంటంటే దూరంగా ఉన్న మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేయడానికి, అలాగే 800 జిల్లాల కొరకు కూడా ప్రతి బుధవారం ప్రార్థన కొనసాగించడానికి, 25 సంఘాలు 23 సేవకులు మనం ఏదైనా సరే మన అభిషక్తులు కూడికలు కూడా ఒక్కొక్కసారి దీని ద్వారా నిర్వహించుకోవడానికి, ఆ తర్వాత ఎవరి సంఘంలో ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు అది జూమ్ ద్వారా అందరికీ తెలియపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా ఇంకా అనేకమైన మేలులు ఉపకారాలు మరి ఈ జూమ్ యాప్ ద్వారా కూడా మనం కొనసాగించవచ్చు. మిగతా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పండి, సలహాలు సూచనలు ఏమన్నా. మాస్టర్ గారు కొర్నేలియస్ గారు మాట్లాడండి. అదే ఇంకేమన్నా మనం జూమ్ యాప్ ద్వారా ఉపయోగించుకోవడానికి పలానా విషయాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మరి సంవత్సరానికి 5,000 రూపాయలు ఎలాగా ఖర్చు పెడుతున్నాం మనం. దానిని అంటే దాని ఖర్చు పెడుతున్నామని కాదు, కానీ మనకి ఉంది కాబట్టి ఇప్పుడు ఓఫరయ్య గారు చూడు ఆ జూమ్ యాప్ని ఏం చేస్తున్నారు, ప్రతి రాత్రి ప్రార్థన, ప్రతి మెసేజ్ ప్రార్థన, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని కూడా జూమ్లో నుంచి ఏం చేస్తున్నారు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటట్లుగా చేసేసారు అయ్యగారు. మన యాప్ కూడా ఇది కూడా కొన్ని దినాల్లోనే అలాగ అందరికి అందుబాటులోకి వచ్చేయాలి. ఇంకా చక్కగా ఎవరింట్లో వాళ్ళే మనం ఏం చేస్తాము, మనము ప్రార్థన చేసుకోవచ్చు, అభిషక్తుల కూడికలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మీరు ఒక్కొక్కరు ఏదో ఒక మాట్లాడితే మనం ముగించేసుకుందాం, ఇంకేం లేదు, చాలా టైం ఉంది కాబట్టి. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, దేవి చెప్పమ్మా. అంటే ఎన్నాళ్ళు బట్టి ఆలోచన వచ్చిందని చెప్పలేదు ఇప్పుడు. అయితే ఈ జూమ్ యాప్ ద్వారా మనకి విజన్ ఇండియా గ్రూప్ లో కొంత అదే ఉన్నారు కదండి అవుట్ వేరే స్టేట్ లో, అప్పుడప్పుడు ఇలా మనకి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి మెసేజ్ అందించడానికి జూమ్ యాప్ ఉపయోగపడేలా ముందు ప్రార్థనాంశాలు పెట్టి అలా ఇప్పటికైనా యాడ్ చేసేసారు. మనకి అభిషక్తులు కూడికలు ఉంటాయి కదా, జూమ్ యాప్ ద్వారా అభిషక్తుల కూడికలు పెట్టుకుంటాం. అప్పుడు పెట్టుకునేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్ గారులు కూడా మెసేజ్ చెప్పడానికి కూడా యాడ్ చేసి, కొంతమంది వారిని కూడా యాడ్ చేయడానికి, హిందీలో కూడా మాట్లాడడానికి, ఇంగ్లీష్లో కూడా పాటలు పాడడానికి, మరి భారతదేశం అన్ని పరిచయం కాబట్టి ఇతర లాంగ్వేజ్లు కూడా
మెసేజ్ చెప్పే వారిని కూడా దీంట్లో ఇన్వైట్ చేస్తాం, కలుపుకుంటాం. అంటే యూత్ మీటింగ్ లా యూత్ ఉన్నారని కొంతమంది అలా వాళ్ళ కూడా అలా అదేనమ్మా, ఆ యూత్ మీటింగ్ కూడా జరుగుతాయి దీంట్లో నుంచి. ఇంక యాప్ వచ్చిన తర్వాత ఇంక అన్ని మనము వాడుకోవచ్చు అన్ని విధాలుగా కూడా. యవనస్తులు కూడా మరి అన్ని సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు మనం ఒకసారి కూర్చలేము. అందరు సండే స్కూల్ టీచర్స్ కూడా ఒక దగ్గర మనం కూర్చలేము, ఏదో VBS తప్ప. అప్పుడప్పుడు జూమ్ యాప్ ద్వారా ఆల్ సండే స్కూల్ టీచర్స్ కొడుకులు జరుగుతాయి, వాళ్ళు యవనస్తుల కొడుకులు కూడా దీంట్లో మనం పెట్టుకోవచ్చు, సేవకుల కొడుకులు పెట్టుకోవచ్చు, అభిషక్తుల కొడుకులు కూడా పెట్టుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా. ఒక గంట 2 గంటలు ఎవరింట్లో ఉండే వాళ్ళు ప్రయాణాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం యాప్లో జాయిన్ అయిపోయి మనం కొనసాగిస్తూ ఉండాలి. అదమ్మా. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారితో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా మనం దీంట్లో చేపట్టి పెడతాం భవిష్యత్తులో. ఇంకా ఇంకెవరన్నా సూచనలు సలహాలు? కొన్నిసార్లు సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ కొన్నాడు సార్. కొన్నిసార్లు కొంతమంది వేరే పనులను బట్టి కానీ ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా సరే కొన్నిసార్లు రిటైర్డ్ అవ్వలేరు, మర్చిపోతుంటారు. కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు ఎవరొకరు అంటే ఒక జకరియా చేయడం కాకుండా మిగతా వాళ్ళకి గుర్తు చేసేటట్టుగా కొంత బాధ్యత తీసుకొని మిగతా వాళ్ళు కూడా యాడ్ అయినట్టుగా ఎవరు కూడా మిస్ అవ్వకుండా మిగతా వాళ్ళు కూడా ఎవరు మన వాళ్ళు ఉన్నారు అని ఫోన్ చేసి వాళ్ళని కొద్దిగా యాడ్ అవ్వమని చెప్తే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని ద్వారా మీరు ఎక్కడున్నా సరే అక్కడ జరుగుతున్న పరిచర్య మీరు కూడా జూమ్ లోకి వస్తారు కాబట్టి అక్కడ ఉన్న పరిచర్య భారం సాధక బాధకాలన్నీ తెలుస్తాయి సార్. ప్రార్థన చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అక్కడ వాళ్ళతో మేము కూడా కొన్నిసార్లు కలవటానికి ఇంటరాక్షన్ కూడా ఏర్పడుతుంది. అవునవును, కాబట్టి మంచిది సార్ ఇది. మరి ఎవరైతే సలహా చెప్పారో వారే సహకారులుగా ఉండాలని మా మనవి. నువ్వే ఉంటే బాగుంటుంది. ఎప్పుడెప్పుడు ఏ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో దానికి అందరికీ కొద్దిగా ఎలాగా మనము టైమింగ్స్ అన్ని పెడతా ఉంటాము. కొన్నిసార్లు కొంతమంది ప్రముఖులు కొంతమంది ఫోన్లో జూమ్లోకి రానప్పుడు వాళ్ళకి వేరే ఫోన్లో నుంచి వారికి ఫోన్ చేసి జూమ్లోకి రమ్మని చెప్పడం ఇవన్నీ చేయాలి. మరి తప్పదు, మరి కొంత అలవాటు అయినంత వరకు. మరి పాస్టర్ గారు కొర్నేలియస్ గారిని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ ఏమంటారు? లిఫ్ట్ చేస్తే చాలు. ఆమోద ముద్ర పెట్టిస్తారు అందరు కూడా. అలాగే ఇంకా స్థలాలు సూచనలు. ఓకే మాకు ఓకే. సరే సరే, ఇంకేమైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? తొందరగా చెప్పండి అమ్మా. ఇంకేదైనా సరే దేవుడు మీకు ఏదైనా ప్రేరేపణ కలిగిస్తే మీ మనసులో ఈ జూమ్ యాప్ ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ ఏమైనా చెప్పచ్చు. రైట్, సరే మనము ముగించుకుందాం. మళ్ళా జనవరి 2025 సంవత్సరం మనం దీనికి ప్రారంభించక ముందు మరలా 1-2 సార్లు మనము కొన్ని అంశాలు పెట్టి మరలా మనం జూమ్ యాప్లో మనం కలుసుకుందాం. ఈలోపు జూమ్ యాప్లో మన అభిషక్తుల కూడిక ఒకటి ఏర్పాటు చేద్దాం. మరి సండే స్కూల్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేద్దాం. అలాగే యూత్ మీటింగ్ కూడా ఏర్పాటు చేద్దాం జూమ్ యాప్లో. ఈ నెలలో ఆల్రెడీ నెలలో జకరే పాస్టర్ గారు ఒక 500 రూపాయలు పేమెంట్ చేసేసారు ఈ నెల అంతటి కొరకు. ఆ తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ ప్రోగ్రాలు కూడా మరి సంఘాల్లో పెట్టుకుంటాం కాబట్టి వీటి కొరకు మాట్లాడుకోవడానికి కూడా మనం ఈ జూమ్ యాప్ని మనం ఉపయోగించుకుందాం. మంచిది. ఆఖరిగా మన మధ్యలో చెప్పు ఆనంద్. అదే ఈ కార్యక్రమానికి గ్రూప్ పెట్టారు కదా వాట్సాప్, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా చెప్తారా? అంటే మనం పెట్టాం కదా, మన గ్రూపుల్లో ఏది పెడితే అది పట్టుకుంటానా? ఆల్రెడీ పెట్టేసాం. పెట్టేశారా? ఒకసారి మళ్ళీ నీకు ఇండివిజువల్ గా పెడతాను. అది ఓకే ఓకే, నీకు ఇండివిజువల్ గా నేను పెడతాను. మొన్నే పెట్టాను. సరే సరే. అన్ని పుట్టినరోజువి, మ్యారేజ్ డే వాగ్దానాలు ఇటువంటివి ఏది అని పెట్టకూడదు.
ఒక్క భారతదేశము 800 జిల్లాల కొరకు ప్రార్థన అంశాలని అలాంటివన్నీ పెడుతూ ఉంటాం. వాటి కొరకు అలాంటి దానికి అనుబంధమైనటువంటిది ఏదైనా మీరు పెట్టవచ్చు. కాబట్టి మంచిది. మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సుధాకర్ పాస్టర్ గారు ఆఖరిగా ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముగించుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ గల మహాపరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. అయ్యా దేవ, నీ దాసుల ద్వారా చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. దేవుని స్థలాలను ఆక్రమించుకుంటున్న దేవ సైతాను మోకలు దేవా, వారిని వెళ్ళగొట్టుట కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుందని నాయన. ప్రతి స్థలంలో మేము ప్రార్థన చేయని పిలుపునిచ్చావు ప్రభా. నీ దాసులు కలిగిన భారాన్ని దేవా మేమందరం పంచుకోవడానికి నువ్వు చూపిన కృప కొరకే నీకు వందనాలు. ఈ జూమ్ మీటింగ్ దేవ ఏర్పరిచిన ఆలోచన దేవ నీ దాసులు జకర్యాన్ని ప్రేరేపించి దేవా, అయ్యా దేవ బలపరిచి దేవా ఇటు విధంగా దేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వందనాలు నాయన. అయ్యా దేవ, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మాలో ఆసక్తి ఎప్పటికీ తగ్గకుండా దేవా, అయ్యా దేవ మాలో ఆసక్తి మందగిల్లకుండా ప్రభా, ప్రభు యొక్క కార్యాల పట్ల దేవ అధికంగా మాకు ఆసక్తిని దయచేసి దేవా. ఈ విషయంలో మేమందరం ఒక్క మనసు కలిగి దేవ, ఏకాత్మ కలిగి ఏకభావం కలిగి ఆనాడు తీతు పౌలుతో ఎలాగైతే ఒక్క ఆత్మ ఎందే ఒక్క అడుగుజాడ నడుచుకున్నట్లుగా దేవా అందరం ఈ విషయంలో నడుచుకునే కృప మీరు మాకు దయచేయమని కోరుతూ, ఇతర రాష్ట్రాల ప్రార్థన అంశంలో దేవా 800 జిల్లాల్లో అయ్యా జరగాల్సిన ప్రార్థన కొరకు దేవా నీ దాసుని సైమన్ గారిని మరింతగా ప్రార్థన అంశాలను రాయడానికి మీరే ఆత్మ సహాయం దయచేయండి దేవా. 2025 మొట్టమొదట ప్రతి బుధవారం ఉదయం 5 నుంచి 6 వరకు జరిగే ఒక ప్రార్థన కూడికకి దేవా అయ్యా మాకు ఇచ్చిన బ్రాంచెస్ సంఘాల్లోని సేవకులు, అభిషిక్తుల దేవ, యవ్వనస్తులు, టీచర్స్ అందరూ కూడా రావడానికి దేవా తద్వారా దేవా సాతాను కట్టుకున్న కాపురాలు కూలిపోయే దేవా అక్కడ దేవుని మందిరాలు కట్టడానికి చార్లెస్ పిన్ని కాలంలో జరిగిన గొప్ప ఉజ్జీవ జ్వాల ప్రభావం నాయన మరలా మా కళ్ళతో మా ద్వారా మీరు జరిగిస్తున్నందుకు నీకు ముందుగానే స్తోత్రాలు చెల్లిస్తూ దేవా. ఇప్పటి వరకు నాయన ఆసక్తితో ఉన్న ప్రియబిడ్డలందరినీ దేవా మీరు జ్ఞాపకం చేసుకొని పండుకొచ్చిన మంచి దర్శనాలతో, ఇటువంటి తలంపులతో, ఇటువంటి ఆలోచనతో దేవా మా మనసు ఎల్లప్పుడూ నిండిపోతూ దేవా. భారతదేశంలో దేవా 2వ రాకులు నీ చేతిలో పెట్టే అంత ఒక గొప్ప బహుమతి అగాపే సంఘాల ద్వారా దేవా, ఈ దీన సేవకుల ద్వారా దేవా కొన్ని రాష్ట్రాల్లోనైనా దేవా కొంతమందిని రక్షించే కృప మీరు మాకు అందరికీ దయచేయమని కోరుతూ, ఎందుకంటే ఇది మన ఆనంద సంతోషం కోరుకునే పర్యాంత వరకు నీ కృపాక్షరాలను వంటించమని నడిపించమని కోరుతూ, ప్రాముఖ్యంగా మా దాసులకు అయిన సైమన్ గారికి సంపూర్ణ ఆరోగ్యము, ఆ వెన్నుపోసిన సంపూర్ణ స్వస్థత దయచేసి దేవా మరింతగా జరగాల్సిన కార్యక్రమాలన్నింటిలో కూడా అయ్యా మరింత వేగరగా పరిగెత్తే కృప మీకు మాడు మీరు దయచేయమని కోరుతూ యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసునాథుని శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన ఇచ్చు నిత్య సమాధానము అన్నిటికీ మరి కుదురుబాటు కాలములు కొరకు ఏర్పాటు చేయబడిన భారతదేశంలో 800 జిల్లాల యొక్క ఉద్యమము కొరకు ఏర్పాటు చేయబడిన ఈ జూమ్ యాప్లో ప్రార్థనా కూడికలో పాలుభాగస్తులైనటువంటి సూచనలు సలహాలు చెప్పి ప్రోత్సహించిన దైవజనులకు, దైవజనరాలకు, అభిషిక్తులందరికీ ఆయన కృపాక్షేమములో 2వ రాకడ వరకు మనకు తోడుగా ఉండి అన్ని స్థలములలో ప్రార్థించేవారుగా, ప్రభువు ఏలుచుండే స్థలములుగా మార్చేటటువంటి వారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతిష్ఠింపజేసి వాడుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనిలస్ పాస్టర్ గారికి, జకర్ పాస్టర్ గారికి, సుధాకర్ పాస్టర్ గారికి, రమేష్ పాస్టర్ గారికి, బీబీకి, సైమన్ పాస్టర్ గారికి, ప్రభుదాస్ గారికి, శివ పాస్టర్ గారికి, అలాగే దేవికి, ఇంకా మిగతా వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. వందనాలు. ఉంటాం.